ఎల్లుండి పొద్దున రండి, ఎల్లుండి పొద్దున ఫోన్ చేసి రండి కనుక్కొని. వేడి గారు వీడియోలు పెడతాను. ఏవో తెలియకుండా బయటికి అలర్ట్ పెట్టి ఉంటుంది. అది ఏవో సమస్య ఏవో మాకు వద్దు సార్. ఏవో ఏవోనే వద్దు. ఏమంటారు అందరం రావాలి. దయచేసి చెప్తాను. ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే మీ మంచి కోసం చెప్తాను. రోడ్ల మీద కూర్చున్న గవర్నమెంట్ నేనేం లేదు మళ్ళీ ఇప్పుడు ఏం చేయను. ఒకటి వీడియో తీస్తా. దొంగ పని చేయకుండా నాకు కొంతమంది చేస్తాను ఆఫీస్లో. నేనంటే ఎందుకంటే మీరు ఏడేది పట్టించుకుంటాడు. మీరు లేనిపోని ప్రాపకాండ చేసి ఇక్కడ రాజకీయాలు చేయొద్దు. పేరు చెప్తున్నా తెప్పిస్తాం. రావడానికి నా చేస్తాం నాటు తెలియదు. భార్య భర్త యూరియా కోసం తిరగడం జరుగుతున్నది. ఇలా మాకు యూరియా పైనుంచి రావడం కాదు, ఏవో నిర్లక్ష్యం వల్ల రాత్రి ఒక రోజు ముందు టోకన్ రిసీవ్ చేసినారు. రాత్రి పొద్దున రమ్మని చెప్పిండ్రు. టోకన్ రిసీవ్ చేయి ఏవో గారు టోకన్ రిసీవ్ చేసిన తర్వాత రాత్రి 9 నుంచి 9:30 మధ్యలో 350కి 450కి విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. ఇలా అధిక నిర్లక్ష్యం ఏంది? రైతుల పట్ల ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యమా, ఇది ఏవో నిర్లక్ష్యమా, గవర్నమెంట్ నిర్లక్ష్యమా? ఇలా అయితే రైతు అంటోడు ఎలా తట్టుకోగలుగుతాడు? ఆవేదన చేస్తున్నాం. అడుగు పన్నాడు. అరే నీకైతే వచ్చినప్పుడు దమ్మని నడిచినప్పుడు అడుగు వెళ్ళలేదు. దమ్మని నడిచిన